హుస్నాబాద్ మండలం మిర్చాపూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు వరి చేనుకు మంటలు అంటుకొని దగ్ధమైంది. వివరాల్లోకి వెళ్తే మిర్చాపూర్ గ్రామానికి చెందిన కలవ 2 ఎకరాల వరి సాగు చేస్తుంది. నీటి కొరత ఏర్పడగా 20,000 ఖర్చు చేసి బావి పూడిక తీయించి వరుస తడులు పెడుతూ పంటను కాపాడుకుంటుంది. బావి దగ్గర విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉండడంతో ఎండల వేడికి ఫీజ్ వైరు దగ్గర మంటలు వచ్చి వారి చేనులోకి వ్యాపించాయి. సమీప రైతులు చూసి మంటలు ఆర్పి బాధిత కుటుంబానికి సమాచారం అందించారు. వెంటనే కల్వ కుటుంబం సభ్యులు అక్కడికి చేరుకొని మంటలను పూర్తిగా ఆర్పివేశారు. అటు పంట బావిలో విద్యుత్ మోటార్ పైపులు కాలిపై 60,000 నష్టం జరిగిందని బాధితులు వాపోయారు. అధికారులు స్పందించి పరిహారం అందించి న్యాయం చేయాలని బాధితులు కోరారు. నష్టపోయిన వరి కాలింది, కోసుకునే సమయంలో కాలింది. బావి పక్కకే ఉంది ట్రాన్స్ఫారం. ఇట్లా 2-3 సార్లు ట్రాన్స్ఫారం చేయబట్టి మూటలు కాలింది. మరి కష్టపడి మేము బావి పుడితే తీయించుకుంటే కూడా మాకు ఎటు కాకుండా అయింది సార్. నష్టపోయినాం. మాకు నష్టపరిహారం కావాలి సార్. కోసుకునే టైంలో పోయింది, నాకు పంట చేతికి రాకుండా పైపులు అన్నీ కాలినాయి. మళ్ళీ మోటార్ కూడా కాలింది. ఇప్పుడు ఏమయ్యేది లేదా, మోటార్ స్టార్ట్ మొన్ననే అల్లిచ్చినాయి. కష్టపడి పండించుకున్నటువంటి పంట తీర సమయానికి రేపు ఎల్లుండి కోద్దామనేటువంటి సమయానికి మరి ట్రాన్స్ఫార్మర్ షార్ట్ వల్ల మరి మంటలు లేచి వరంతా కాలడం జరిగింది.